సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత, డిజిటల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా రచ్చ రంబోలా అవుతోంది. ప్రధాన మీడియా కూడా సోషల్ మీడియాని అనుసరిస్తోంది. దీంతో ఒక చిన్న మాట కూడా సెన్సేషన్ అవుతోంది. ఇప్పుడు అలాంటిదే సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ దర్శనమిస్తోంది. ఇటీవల ఏపీలో మిర్చి రైతులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవటానికి ఆయన గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర లభించటం లేదని రైతులు జగన్మోహన్ రెడ్డితో మొరపెట్టుకున్నారు. సహజంగా ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, పైగా ఇప్పుడు అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన ఘనత గురించి చెప్పుకున్నాడు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఆ స్థాయిలో ఇబ్బంది పడలేదని గొప్పలు చెప్పుకున్నాడు. వచ్చేసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిర్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ఆ కాడికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల సకల సంతోషాలతో ఉన్నట్టు, గిట్టుబాటు ధరలతో తులతూగినట్టు అన్నట్టు మిర్చి యార్డులో జగన్మోహన్ రెడ్డి పర్యటించే కంటే ఒక్కరోజు ముందు విజయవాడలో జైల్లో విచారణ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు. ఆ తర్వాత ఆయన వస్తుండగా ఓ పాప తెగ హడావుడి చేసింది. జగన్మోహన్ రెడ్డిని చూడాలని పరితపించిపోయింది. ఆమెను చూసిన జగన్ తన వద్దకు పిలిపించుకున్నారు. నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె సెల్ఫీ దిగుతుంటే ముచ్చటపడ్డారు. ఈ వీడియోని వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేసింది. సహజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కావటం, మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే రావటం, క్షేత్రస్థాయిలో నిరాశగా ఉన్న పార్టీ శ్రేణులను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో ఆ వీడియోను తెగ షేర్ చేయటం మొదలుపెట్టింది. ఈ వీడియోపై సహజంగానే టీడీపీ, దాని అనుకూల మీడియా విమర్శలు చేయటం మొదలుపెట్టింది. టీడీపీ అనుకూల ఛానల్గా పేరు పొందిన ఏబీఎన్లో దీనిపై చర్చ కూడా జరిగింది. ప్రైమ్ టైంలో నిర్వహించిన డిబేట్లో ప్రెజెంటర్గా వెంకటకృష్ణ, ఈ డిబేట్లో వక్తగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఇక ఆ పాప జగన్ ఎపిసోడును వారికి తగ్గట్టుగా మాట్లాడుకున్నారు. రఘురామకృష్ణంరాజు కొన్ని రకాల సెటైర్లు వేయగా దానికి వెంకటకృష్ణ మసాలా అద్దారు. మొత్తానికి ఆ వీడియోలో తమ మార్కు వెటకారాన్ని, ఆగ్రహాన్ని చూపించారు వెంకటకృష్ణ, రఘురామకృష్ణంరాజు. అయితే ఇక్కడ రఘురామకృష్ణంరాజు ఒక పొలిటికల్ లీడర్. పైగా జగన్ చేతిలో అతడు భంగపడ్డాడు. కాబట్టి అతడికి జగన్ అంటే కోపం ఉండటంలో తప్పులేదు. కాని వెంకటకృష్ణ రఘురామకృష్ణంరాజును మించిపోయాడు. జగన్పై ఏకపక్షంగా విమర్శలు చేశాడు. బాలనటిని తీసుకొచ్చి అద్భుతంగా జగన్ ముందర నటింపచేశారట. ఈ 15,000 ఇచ్చి ఆమెతో ఏడిపించారని, జగన్ కోసం పిఆర్ డ్రామాలు ఆడారని, ఆ ప్రయత్నం నిజంగా గ్రేట్, ప్రజలు తెలివైనోళ్ళు, నమ్మరు అంటూ రఘురామ దారుణ కామెంట్స్ చేశారు. దీనికి జర్నలిస్టు వెంకటకృష్ణ కూడా జగన్కు, పిఆర్ టీంకు, మీడియాకు ఇది అలవాటే, కెమెరాలన్నీ చుట్టూ పెట్టుకొని ప్రతి మూమెంటును ఒడిసి పట్టి జనంలోకి వదిలారని, ఇదంతా పొలిటికల్ స్టంట్ అంటూ వెంకటకృష్ణ నోరు పారేసుకున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నాయి. ఇది జర్నలిజం ముసుగులో ఓ ఛానల్ చేస్తున్న వ్యవహారమని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి ఒక చిన్న పిల్లని ఇలా అనడం ఎంతవరకు సమంజసమని రఘురామ తీరుపై నెటిజన్లు కడిగేశారు. వీరిద్దరూ మారరు అంటూ తిట్టిపోస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మీడియాలో అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏబీఎన్ నుంచి వెంకటకృష్ణ అలియాస్ పర్వతనేని వెంకటకృష్ణ వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య తెలంగాణలో ఒడిబియ్యం సంస్కృతి గురించి తనదైన భాష్యం చెప్పి వెంకటకృష్ణ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. వేమూరి రాధాకృష్ణ పొలిటికల్ లైన్ను మించి డిబేట్ ప్రెజెంటర్గా వెంకటకృష్ణ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి దిక్కుమాలిన సంస్కృతి కేవలం తెలుగు మీడియాలో మాత్రమే కనిపిస్తోంది. అందువల్లే తెలుగునాట మీడియా అంటే రాజకీయ పార్టీలకు డప్పు కొట్టే వ్యవస్థగా మారిపోయింది. జగన్కు సాక్షి, చంద్రబాబుకు ఏబీఎన్, ఈటీవీ, మహాటీవీ, టీవీ5, కేసీఆర్కు టీ న్యూస్. అందువల్లే ఆయా పొలిటికల్ క్యాంపులకు ఒకరి వార్తలు మరొకరికి కావాలి. ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టులను బుక్ చేయాలని పొలిటికల్ పార్టీల క్యాంపులు తెగ ప్రయత్నాలు చేశాయి. ఆ మధ్య వెంకటకృష్ణను బుక్ చేయాలని వైసీపీ సర్కార్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలో వెంకటకృష్ణ ఏబీఎన్ ఛానల్ నుంచి వెళ్లిపోతున్నాడట. వాస్తవంగా వెంకటకృష్ణ ఏబీఎన్ నుంచి వెళ్లిపోతున్నాడని గత 3-4 సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్స్లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వెంకటకృష్ణ వెళ్ళింది లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన వెళ్లడం పక్కా అట. ఎందుకంటే ఏబీఎన్ ఛానల్లో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయట, సంస్థాగత ఇబ్బందులు కూడా ఉన్నాయట. అవి వేమూరి రాధాకృష్ణకు కూడా తెలుసట. అందువల్లే ఏబీఎన్ రాధాకృష్ణకు కూడా తన మార్గాల ద్వారా వెంకటకృష్ణ వెళ్లిపోతున్న సంగతి తెలుసుకున్నాడట. అయితే తన తదుపరి ప్రయాణంపై వెంకటకృష్ణ క్లారిటీ ఉండటంతో రాధాకృష్ణ కూడా ఏమీ అనలేకపోతున్నాడట.
అయితే వెంకటకృష్ణ మరో ఛానల్కు వెళ్లడానికంటే సొంతంగా డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకోబోతున్నాడట. ఇప్పటికే ఏబీఎన్లో పనిచేసిన నరసింహారావు సొంతంగా డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకున్నాడు. టీవీ9 నుంచి బయటకు వెళ్లిపోయిన జాఫర్ కూడా డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నాడు. టీవీ9లో మరికొంతమంది వ్యక్తులు కూడా డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకోవటంలో బిజీగా ఉన్నారట. అంటే కేవలం ఏబీఎన్ మాత్రమే కాదు, టీవీ9లో కూడా కుదుపులు ఉండబోతున్నాయన్నమాట. అయితే ఇన్నాళ్లు టీడీపీ క్యాంపు అనుకూల వ్యక్తిగా ముద్రపడిన వెంకటకృష్ణ ఇకపై న్యూట్రల్ వెంకటకృష్ణ కాబోతున్నాడన్నమాట. చూడాలి మరి.